ఒంగోలులోని జిల్లా కలెక్టరేట్ ఎదుట బాధితులతో కలిసి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బెడుసుపల్లి గ్రామానికి చెందిన బోయిల వెంకటయ్యకు కొమరోలు తహసీల్దార్ 1992 సంవత్సరంలో 4.46 సెంట్ల భూమిని డి ఫారం డీకే పట్టాలు ఇచ్చారని, అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారుగా 33 సంవత్సరాలు సదరు బోయిల వెంకటయ్య మరియు కొంతమంది దళితులు కలిసి ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, తేదీ 16/9/2025న గ్రామ రెవెన్యూ అధికారి మరియు ఈ భూమికి సంబంధించి గతంలో దాఖలైన అట్రాసిటీ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలతో కలిసి ఏదైతే పట్టాలుగా ఇచ్చారో ఆ భూమిలో బోర్డులు పెట్టించారని, ఎవరైనా అడుగు పెడితే తమ మీద కేసులు పెడతామని, జైలుకు పంపిస్తామని, ఇళ్లకు వెళ్లి బెదిరింపులు చేస్తున్నారని ఈ విషయాన్ని తనకు తెలిపారని, వెంటనే మండల తహసీల్దార్తో మాట్లాడి ఈ విషయాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని, లేని ఎట్ల ప్రకాశం జిల్లా కలెక్టర్ గారికి మరియు నేషనల్ ఎస్సీ కమిషన్ వారికి మరియు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ వారికి ఫిర్యాదు చేయడం జరుగుతుందని, ఆ భూమిలో బోర్డులు పెట్టించిన వారిపై మరియు తహసీల్దార్పై కేసులు నమోదు చేసేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. నా పేరు బిల్లా చెన్నయ్య. నేను మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అంటే ఇక్కడి నుంచి దాదాపు 150 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు కొమరోలు పక్క ఇంకా 7-8 కిలోమీటర్ల దూరంలో బెడిసిపల్లె. ఆ గ్రామంలో మా ఎస్సీ మాలలు దాదాపు 92 సంవత్సరంలో పట్టా ఇస్తే 4 ఎకరాల 46 సెంట్లు స్థలాలకి పట్టాలు ముగ్గురికి ఇచ్చేస్తే దాన్ని ఆ పొలాన్ని ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా స్టిల్ వరి పంట పండించుకొని జీవనం సాగిస్తున్న సమయంలో గతంలో 2022 సంవత్సరంలో ఆ పొలంలో అక్కడున్న అగ్ర కులస్తులు కొంతమంది ఆంజనేయులు బొమ్మ పెట్టాలని ఉద్దేశంతో మా దళితుల మీద దాడి చేసిన సందర్భంలో అప్పుడు అట్రాసిటీస్ కేసు క్రైమ్ నెంబర్ 16 కొమరోలు PS అది SCST చార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది. ఇవన్నీ జరుగున్న మా దళితుల భూముల్లో మరి పాపం ఎంఆర్ఓ గారికి తెలియదేమో, అది పాపం ఆ ఎంఆర్ఓ గారు ఇక్కడి నుంచి వెళ్ళారు. రాజ్యలక్ష్మి గారు ప్రభుత్వ భూములు అని బోర్డు ఎట్ట పెట్టావమ్మా పట్టాలుంటే, నేను ఫోన్ చేసి అడిగితే ఏంటమ్మా ఇట్లా దళితులు చేసుకున్న భూముల్లో మీరు బోర్డు ఎట్ట పెడతానంటే అది రీసర్వే జరిగిందని, అది గవర్నమెంట్ భూమే దళితులు చేసుకుంటున్నారు, పట్టాలు ఇచ్చారు, ఆన్లైన్లో ఉన్నాయి, RSR కాపీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా కూడా అంటే ఉద్దేశం ఏంటి, వీళ్ళు దళితులు సాగు చేసుకునేదని దాంట్లో బోర్డులు పెడతారు. కొమరోలు మండలంలో చాలా భూములు అన్యాక్రాంతమైనవి. నీకు దొమ్మ ధైర్యం అంటే వాటిని అన్నింటి మీద బోర్డులు పెట్టు, అంతేగాని దళితులు చేసుకున్నారని చెప్పని నువ్వు బోర్డు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇది ఈరోజు ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్లో మా దళిత కుటుంబాలన్నీ అందరూ వచ్చేసి మాల కులస్తులు జాయింట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయటం, జాయింట్ కలెక్టర్ గారు మార్కపురం స్పెషల్ కలెక్టర్ గారికి ఎండార్స్ చేయటం జరిగినది. దీని మీద పరిశీలించి రిపోర్ట్ పంపమని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విషయంలో అట్రాసిటీ కేసు పెండింగ్ ఉన్న తర్వాత కూడా ఒక MRO ఉద్దేశపూర్వకంగా బోర్డులు పెట్టి ERO MRO మరలా ఇళ్ళకెళ్ళేసి మీరు కానీ ఆ భూమిలోకి వెళితే మీ మీద మేము కేసులు పెడతామని బెదిరించారు. కనుక MRO మీద సెక్షన్ 4 SC/ST FG కింద అట్రాసిటీస్ కేసు బుక్ అవుతుంది. ఇది కంప్లైంట్ కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ బోర్డు తీయకుండా అలాగా ఉంచితే మాత్రం శిలా కొమరోలు ప్రోగ్రాం పెడతాం, ఆ MRO సంగతి తెలుస్తాం, మా భూములు మేము సాధించుకుంటాం అనే దాని మీద మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, కలెక్టర్ కూడా మా దళితులే, మేము విన్నవించుకుంటా ఉన్నాం. ఇలాంటి భూముల్ని దళితుల్ని సాగు చేసుకున్న భూముల్ని ఎక్కడ కూడా గవర్నమెంట్ వైపు నుంచి తీసుకున్నా సరే మేము స్టేట్ వైడ్గా కాలుస్తామని కూడా మేము కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ MRO గారు పాపం అవేందో పైనుంచి ఊడిపడినట్టుగా కనీసం పబ్లిక్తో కూడా సరిగ్గా మాట్లాడిన పరిస్థితి ఆమె ఉన్నది. ఇలాంటి ఆఫీసర్ని గ్రామాలకి మండలాలకి
ఎందుకు పంపిస్తున్నారో కలెక్టర్ గారు ఒకసారి చూడాలని చెప్పని, ఆ మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పని, వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వాలని చెప్పని, ఆ బోర్డు తీసేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తాం. పట్టాలండి, ఇది ఎప్పుడు 92 సంవత్సరాలు ఇచ్చారు గవర్నమెంట్. ఈ పట్టాల్లో దాదాపు ముగ్గురికి ఇచ్చారు. 4 ఎకరాల 26 సెంట్లు. దీంట్లో ఈ పట్టాలు ఇచ్చిన తర్వాత ఈ బోర్డులు ఎవరి చేత పెట్టించారనుకున్నారు? ఎవరైతే అట్రాసిటీ కేసులో ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ చేత రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉండి ఈఆర్ఓ ఎంఆర్ఓ దగ్గర ఉండి ముద్దాయిల చేత పెట్టించారంటే ఉద్దేశం ఏంటి? గతంలో అట్రాసిటీ కేసు జరిగిందని అని ఆలోచన లేకుండా మరలా వాళ్ళ చేత బోర్డులు పెట్టడం అనేది, వాళ్ళు కూడా ముద్దాయిలు చేయాలని చెప్పి పోలీస్ యంత్రాన్ని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఎస్పీ నోట్స్లో కూడా పెట్టున్నాం. దీని మీద అవసరమైతే డీజీపీ ఐజీ గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తామని చెప్పని మీకు తెలియజేస్తాం. దమ్ము తిరుపతి, ప్రకాశం జిల్లా, కొమరోలు మండలం, బెడుసుపల్లి గ్రామం, ఎస్సీ మాలకులానికి చెందినవాడిని. మేము మా భూమి చేసుకుంటా ఉన్నాం. అంతకుముందు మా ఊరు అభివృద్ధిలో ఆ భూమిలో ఆంధ్రస్వామి బొమ్మ పెట్టాలని చాలా ప్రయత్నించారు. మేము అడ్డుపడుకొని ఆయన ఎస్ఎస్టీ కేసు కూడా పెట్టడం జరిగింది. మరలా ఆయన ఎంఆర్ఓ గారికి వాళ్ళు వచ్చి మా భూమిలో బోర్డు పెట్టారు. మీరు భూమిలో దున్నకూడదు, చేయకూడదు, వస్తే మీకు కఠిన చర్యలు ఉన్నాయి. ఇంటికి వచ్చి వాళ్ళు ఇచ్చిపోయారు. మా గవర్నమెంట్ గారు మా మీద ఇచ్చి మా భూమిని మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.